అంతేనా? ఓకేనా? ఓకేనా? సో మొత్తానికైతే ఏంటిది మష్రూమ్ కట్లెట్స్ రెడీ అన్నమాట. రెడీ అండి. ఓకే, చూసారు కదండి, వేడివేడిగా మష్రూమ్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు ఈ కట్లెట్స్ తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మష్రూమ్ కట్లెట్ తయారు చేసే విధానం: మష్రూమ్ మెదిపి ఒక బౌల్లోకి తీసుకుని దీనిలో ఉడికించిన కూరగాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉడికించిన పచ్చి బఠానీలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి మెత్తగా మెదుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని బ్రెడ్ పౌడర్ పట్టించి కట్లెట్స్ లా ఒత్తి పెనంపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆపై వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని టొమాటో సాస్ తో సర్వ్ చేసుకుంటే మష్రూమ్ కట్లెట్స్ రెడీ. ఓకేనండి, కట్లెట్స్ తయారు చేసే విధానం చూసారు కదా. కుమారి గారు, కాసేపు మీ కట్లెట్స్ ని అలా పక్కన పెట్టేశారు అనుకోండి. ఓకే, కర్రీ కూడా అయిపోయినాక హ్యాపీగా 2 ఐటమ్స్ టేస్ట్ చూసేద్దాం. రెడీయా మీరు? రెడీ అండి. ఫాస్ట్ గా చేసేయాలి. ఓకే, ఓకేనండి. మరి జగదీశ్వరి గారు కూడా రెడీగా ఉన్నారు. మష్రూమ్ బేబీకార్న్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మష్రూమ్ బేబీకార్న్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, బేబీకార్న్ 1/2 కప్పు, తరిగిన క్యాప్సికం 1, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయలు 2, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, గరం మసాలా 1/2 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదండి. మరి కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎంటీఆర్ మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ స్టవ్ వెలిగించేనా? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ మష్రూమ్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ ఉంటుంది. ఓకే, బేబీకార్న్ అంటే ఫస్ట్ ఇవన్నీ ఊరికే పచ్చిదనం పోవడానికి వేయించుకోవాలా? అవునండి. కొంచెం సాల్ట్. ఓకే ఓకే, ఇది పక్కన పెట్టుకుందాము. తీసేద్దామా? ఒక బౌల్ కింద పెట్టండి, నేను తీస్తాను. సో ఇవి జస్ట్ ఊరికే పచ్చిదనం పోవడానికి ఫ్రై చేసుకోవాలన్నమాట. హెల్ప్ చేస్తున్నారు. అయ్యో, అంటే అది తీసి అలా పెట్టడానికి పాపం ఆవిడైతే చూడండి చక్కగా కష్టపడాలి. మీకు కూడా ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేసి ఇలా ఇలా తిప్పాను కదబ్బా. కొంచెం పట్టుకున్నారు అంతే, ఏం పట్టుకోలే. ఫస్ట్ నుంచి ఆవిడ వేస్తున్నప్పటి నుంచి నేనే దాన్ని ఫ్రై చేశాను. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్ కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసి ఓకే తర్వాత టొమాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఆనియన్స్ చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో. అదే మా అబ్బాయి అయితేనా అన్ని ఏరి పక్కన పెట్టేస్తాడు. ఏమి ఉండవు, మిక్సీ చేసేస్తారా? ఓ, అందుకని పెద్దగా వస్తారు. ఓహో, పేస్ట్ అయినా బాగోదండి. అబ్బో కర్రీస్ ఎలా చేస్తారు? పేస్ట్ చేయకుండా ఉండాలి, టేస్ట్ ఉండాలి. అదే మిక్స్ పట్టేస్తే ఏముంటుంది? గుజ్జు గుజ్జుగా ఉంటుంది. చూడండి, గుజ్జుగా ఉంటుందో ఎలా ఉంటుందో చూసిందా చెప్పచ్చు. ముందు ఫ్రైలోనే తెలిసిపోతుంది అండి. ఓకే, ఇప్పుడు టమాటానా? టొమాటో పీసెస్ వేసుకొని. ఓకే, సో ఇప్పుడు ఇది కాస్త మగ్గితే మనం మిక్సీ పట్టాలా? చూద్దామా? ఇప్పుడు కొంచెం పుదీనా. ఓకే, కొంచెం సాల్ట్. ఆ ముక్కల్లో కూడా కొంచెం వేసారు కదా ఇందాక, దీనికి సరిపడా అన్నమాట. ఓకే, ఆఫ్ చేసేయండి. ఓకే, సో ఇప్పుడు ఇది గ్రైండ్ చేయాలా? ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఏదా మిక్సీ జార్ ఇటు ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు ఇది చల్లారితే మిక్సీ చేసుకుని పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు చల్లారాలి కదా ఇది. ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇంక మిక్సీ చేసేయచ్చా? చేసేయచ్చు. చూసారండి, వీళ్ళ కర్రీకి పవర్ కట్ అయితే చేయడానికి కూడా కుదరదు. మా అన్ని బాయిల్ చేయడమే కదా, చక్కగా మినిట్స్ లో అయిపోయింది. అలా అనుకుంటే గ్యాస్ అయిపోతే కూడా చేయడానికి కుదరదు. అలా కాదుగా, గ్యాస్ ముందు కరెంట్ పవర్ కట్ ఎక్కువగా ఉంది కదా. ఎందుకు రోట్లో ఇలా ఇలా వేసి చక్కగా దంచచ్చు. కాదండి, స్టవ్ వెలిగించండి. చక్కగా నేనైనా స్పూన్తో. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్న పీసెస్ అన్నీ వేసేయాలి. కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర, కొద్దిగా కొత్తిమీర కూడా,
కొంచెం వాటర్ పోసి సో ఇదంతా మగ్గాల. కొంచెం మూత పెట్టేసి ఒక 10 minutes. సో ఇదంతా కాస్త మగ్గిపోతే ఇంకా మనకి రెడీ కదా ఆల్మోస్ట్. రెడీ అండి. ఓకే, వెరీ నైస్. ఇంతకీ ఇలాంటి బాగా వెరైటీస్ అన్ని బాగా ట్రై చేస్తుంటారండి ఇంట్లో? చక్కగా బాగా ఇంట్రెస్ట్ వెరైటీస్ చేస్తాం, ఇంట్రెస్ట్ గానే పిల్లలు అలానే ఇంట్రెస్ట్ తింటారు. మా ఇంట్లో హోల్ ఫ్యామిలీ, మావారైనా అత్తయ్య గారైనా అందరు పిల్లలందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏదైనా క్వాంటిటీ ఎక్కువే చేస్తుంటాం. అదేలే, అందరూ అంటే జాయింట్ ఫ్యామిలీ కాబట్టి క్వాంటిటీ ఎక్కువగా చేస్తాం, అన్నిటికీ ఇంట్రెస్ట్ చూపిస్తాం. సో మరి ఏమైనా వెరైటీస్ చేసినప్పుడు ప్రయోగాలు ఫ్రెండ్స్ కూడా ఎంజాయ్మెంట్ చేస్తారు. అవునా? ఒకసారి చూద్దామా? చూద్దాం. ఇది అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయింది. ఓకే, ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే, తీసేయండి. బాగా చేశారండి ప్లేట్ ప్రెజెంటేషన్. ఇది రాడిష్ ఫ్లవర్. రాడిష్ ఫ్లవర్. ఓకే, వెరీ నైస్. చిన్న చిన్న బేబీ కార్న్ ఫ్లవర్స్ కూడా. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. రెడీ. మష్రూమ్ బేబీ కార్న్ కర్రీ రెడీ. వెరీ గుడ్. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా, ఇంకా టైం దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్. చూసారు కదండి, వేడి వేడిగా మష్రూమ్ బేబీ కార్న్ కర్రీ కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మష్రూమ్ బేబీ కార్న్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన మష్రూమ్, క్యాప్సికమ్, బేబీ కార్న్, కొంచెం ఉప్పు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే పాన్ లో మరికొంచెం నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. దీనిలో పుదీనా, మరికొంచెం ఉప్పు వేసి బాగా కలిపి చల్లారనిచ్చి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్ ను పాన్ లోకి తీసుకుని కొంచెం వేగనివ్వాలి. ముందుగా వేయించుకున్న మష్రూమ్, క్యాప్సికమ్, బేబీ కార్న్, కారం, గరం మసాలా, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పుదీనాతో గార్నిష్ చేసుకుంటే మష్రూమ్ బేబీ కార్న్ కర్రీ రెడీ. ఓకేనండి, కర్రీ తయారు చేసే విధానం చూసారు కదా. మరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. ఓకే, కుమారి గారు మీ హస్బెండ్ అండి? అవునండి. నమస్తే అండి. మీ పేరు? మోహన్ గారు. ఓకే, ఆవిడ మా అత్తగారే. నమస్తే అండి. మీ పేరు? ప్రమీల గారు. ఓకే, సో మీ ఇద్దరు కోడలు కూడా చక్కగా 2 వెరైటీస్ చేసేసారు. మరి ఇప్పుడు టేస్ట్ చూసి చెప్దాం ఏది ఎలా ఉందో. ఓకే, ఫస్ట్ కట్లెట్ తిందామా? తీసుకోండి కళ్యాణి గారు. కూర కూడా తినేసాక అప్పుడు మనం ఫైనల్గా మాట్లాడదాం. రమీల గారు, ఏది బాగుంది? కట్లెట్ బాగుందా, కూర బాగుందా? ఇద్దరు మా కోడలేనండి. చాలా బాగా చేస్తారు. ఈ అభివృద్ధి చూసి ఎంటీఆర్ మసాలా వాడి చాలా బాగా చేస్తారు. ఓకే, మా కోడలు బాగా చేస్తారు. అయితే ఇప్పుడు ఇంతకీ ఈ రెండిట్లో ఏది బాగుంది అని చెప్పమంటే మాత్రం మీరు చెప్పరు అనమాట. మీరు చూసి ఏది బాగుందో మీరు డిసైడ్ చేయాలి. ఓకే, చెప్పేస్తాను. అయితే చెప్పేనా? కాదు, చాలా యాంగ్జైటీగా ఉంది. మీకేమో కట్లెట్ నచ్చింది, మోహన్ గారు మీకేది నచ్చిందండి?